హాయ్లో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఈరోజు మన వీడియోలో మీకోసం పొటాటో రోల్స్ చూపించబోతున్నానండి. సో బయట వెదర్ చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది. ఇంట్లో ఈ విధంగా వేడి వేడి పొటాటో రోల్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఈ వారం మీకోసం ఈ పొటాటో రోల్స్ చూపించబోతున్నాను. దీనికోసం ఈ విధంగా పొటాటోస్ని తొక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. సో జస్ట్ 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ విధంగా ఉడికిపోయిన పొటాటోస్ని సన్నగా తురుముకోవాలి. ఆలుగడ్డని ఉడికించుకునేటప్పుడు ఒకటే విజిల్ వస్తే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ ఉడికిందనుకోండి అప్పుడు మనకు రోల్స్ చేసుకోవడం కష్టమవుతుంది. కొంచెం గట్టిగా ఉడికితేనే మనకి రోల్స్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా సన్నగా తరుముకున్న పొటాటోలోకి సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1/2 కప్పు, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ 2 స్పూన్స్ సరిపడా నిమ్మకాయ ఇలా పిండేసుకోవాలి. నెక్స్ట్ బైండింగ్ కోసమని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. జస్ట్ బైండింగ్ కోసమే కాబట్టి ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. సో మొత్తం కూడా మంచిగా పిండి వెజిటేబుల్స్ అన్నీ కలిసే విధంగా ఈ విధంగా ముద్దలాగా కలిపి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, చిటికెడు సాల్ట్, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పల్చగా ఉండలు లేకుండా తడిపి పెట్టుకోవాలి. రోల్స్ని దీంట్లో డిప్ చేసుకోవడానికి కాబట్టి ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుందాము. సో చేతికి ఆయిల్ లేదా వాటర్ అంటించుకొని ఈ విధంగా పొటాటో ముద్దను తీసుకొని రోల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ పొటాటో అనేది మెత్తగా ఉంటే ఈ విధంగా రోల్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఒకవేళ మీకు పొటాటో అనేది మెత్తగా అయిపోయింది అనుకోండి, అప్పుడు దీంట్లోకి కొంచెం బియ్యం పిండి వేసుకుంటే రోల్స్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా కార్న్ఫ్లోర్ వాటర్లోకి డిప్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ పౌడర్లోకి వేసుకొని మొత్తం బ్రెడ్ పౌడర్ మొత్తం ఈ విధంగా పొటాటోకి అంటుకునే విధంగా అంటించుకోవాలన్నమాట. సో చేత్తో కన్నా ఈ విధంగా స్పూన్తో అంటేనే బ్రెడ్ పౌడర్ మంచిగా అంటుకుంటుందండి. ఇక్కడ బ్రెడ్ పౌడర్ కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. సో గరుకుగా ఉండే విధంగా చూసుకోండి. సో ఈ విధంగా అన్నీ కూడా పొటాటో రోల్స్ని మంచిగా బ్రెడ్ పౌడర్ అంటించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఈ విధంగా వేసేసుకోండి. సో స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పొటాటో రోల్స్ లోపల బాగా కాలే విధంగా, అలాగే బయట డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో జాగ్రత్తగా బయట డార్క్ బ్రౌన్ కలర్ రావాలి, అలాగే లోపల కూడా కాలాలన్నమాట. ఈ పొటాటో రోల్స్ టొమాటో సాస్తో లేదంటే గ్రీన్ చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో మీ పిల్లలు మీ వాళ్ళు స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి ఈవినింగ్ రాగానే ఇలాంటి వేడివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈ వీడియో ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా కొన్ని డిఫరెంట్ స్నాక్స్ కూడా చేయడం జరిగిందండి. సో వాటి వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసి ట్రై చేయండి. నెక్స్ట్ టైం మంచి రెసిపీతో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.